హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్. రైతులకు కేంద్ర ప్రభుత్వం ఈసారి మాత్రం ఒకేసారి 12,000 రూపాయలు రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయబోతుంది. ఇక ఏ రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి, ఏ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒకేసారి రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయబోతుంది, ఏ విధంగా ఈ పథకానికి అప్లై చేసుకోవాలి, ఇక ఒకవేళ అప్లై చేసుకున్న డబ్బులు అనేది కూడా జమ కానట్లయితే ఏ విధంగా చేస్తే రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయి, పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికైతే వీలుంటుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతులు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 21వ విడతగా రైతుల ఖాతాలలో త్వరలోనే డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి. కాకపోతే ప్రతి ఏటా 6,000 రూపాయలు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం 3 విడతల్లో సంవత్సరానికి డబ్బులు అనేది కూడా 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయల చొప్పున రైతులకు డబ్బులు జమ చేస్తూ వస్తుంది. కాకపోతే ఈసారి మాత్రం ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా చేస్తూ సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున 4 నెలలకు ఒకసారి ఒక్కొక్క విడతగా 4,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో డబ్బులు విడుదల చేసేందుకు అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 21వ విడతగా నేరుగా డబ్బులు అనేది కూడా 4,000 రూపాయల చొప్పున ఒక్కో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి. ఇక అప్డేట్ అనేది కూడా లేదు, కానీ చర్చలు అయితే జరుగుతున్నాయి. త్వరలోనే పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఈ అప్డేట్ అనేది కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది. ముందుగా అయితే ప్రతి రైతు ఈ యొక్క పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. ఈకేవైసీతో పాటు పట్టాదార్ పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోవాలి. బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకుని కొత్తగా అప్లై చేసుకునేవారైతే పీఎం కిసాన్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఒకవేళ మీకు తెలియనట్లయితే మీ దగ్గరలో ఉన్న సమీప సిఎస్సి కేంద్రాలని కానీ లేదా రైతు సేవా కేంద్రాలని సంప్రదించినట్లయితే అక్కడ అప్లై చేస్తారు. భూమి వివరాలు అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. ఖచ్చితంగా పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఎప్పుడూ కూడా చివరి తేదీ అనేది కూడా ప్రకటించరు, కాబట్టి ఎప్పుడైనా సరే రైతులు అప్లై చేసుకోవచ్చు. ఈసారి అప్లై చేసుకుంటే ఒకే విడతగా ఖచ్చితంగా 4,000 రూపాయల డబ్బులు అనేది కూడా జమ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక చర్చలు అనేది కూడా జరుగుతున్నాయి, కానీ భారీగా అయితే పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పెంపొందించబోతున్నారు. రైతుల ఖాతాలలో 21వ విడతకు సంబంధించి ఖచ్చితంగా 4,000 రూపాయలు అయితే ఇక నుంచి రైతుల ఖాతాలలో జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఎవరైనా ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని రైతులు ఉన్నట్లయితే వెంటనే కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి. ఈకేవైసీ ఎవరైతే రైతులు కంప్లీట్ చేసుకుంటారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 21వ విడతగా డబ్బులు అయితే నేరుగా రైతుల ఖాతాలలో జమ అవుతాయి. ఇక 20 విడతలకు సంబంధించి ఎవరైనా డబ్బులు అర్హత ఉండి పొందినటువంటి వారు ఉన్నట్లయితే వెంటనే కూడా మీ యొక్క పీఎం కిసాన్ పోర్టల్లో మీ స్టేటస్ చెక్ చేసుకుని దానికి తగ్గ విధంగా తగిన పత్రాలు అనేది కూడా అప్లోడ్ చేశారంటే మీకు మరలా అయితే 24 గంటలలో నేరుగా రైతుల ఖాతాలలో నిధులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.